మీది ఐవీఎఫ్ అయితే రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీది 2 times 3 times అయింది కానీ ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు. దీనికి అయితే వేరే వేరే రకాలుగా కారణాలు ఉండొచ్చు. ఒక ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎంబ్రియో సైడ్ నుండి, అంటే ఆ ఎంబ్రియోస్ వీక్ ఉన్నప్పుడు, ఆ ఎంబ్రియోస్ జెనెటికలీ నార్మల్ లేనప్పుడు రిపీటెడ్ అబార్షన్ అవ్వచ్చు. రెండోది అయితే గర్భసంచి లైనింగ్ కరెక్ట్ లేనప్పుడు, సో ఆ గర్భసంచి లైనింగ్లో ఏది అయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే అతుకులు అంటే స్కార్ టిష్యూ ఉన్నప్పుడు, లేదంటే లైనింగ్ థిక్నెస్ కరెక్ట్ లేనప్పుడు, అంటే థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు కూడా రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అవ్వచ్చు. కానీ అది ఇంప్లాంటేషన్ ఈజ్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద ఎంబ్రియో అండ్ ద ఎండోమెట్రియం. అది మహిళకి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఆ ఇంప్లాంటేషన్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ రియాక్షన్ బిట్వీన్ ద ఎంబ్రియో అండ్ ద ఎండోమెట్రియం. సో ఒకవేళ ఇమ్యూనలాజికల్ కారణాలతో కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అవ్వచ్చు. ఫోర్త్ అయితే కొంతమందికి బ్లడ్ క్లాటింగ్ సిస్టంలో ఇష్యూస్ ఉంటాయి, అంటే థ్రాంబోఫీలియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అవ్వచ్చు. ఇంకా కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మోర్ దెన్ 38 years తర్వాత, లేదంటే 40 years దాటాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే అది ఎంబ్రియో వీక్ ఉండొచ్చు. ఇంకా ఇంప్లాంటేషన్కి ఛాన్సెస్ కూడా ఏజ్తో పాటు తగ్గుతాయి. సో అది ఎలా అంటే కొన్ని మహిళా సైడ్ నుండి కారణాలు ఉంటే రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అవ్వచ్చు. ఇంకా రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అవుతాయి అంటే ఈవెన్ స్పర్మ్ క్యాన్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఒక్కొక్కసారి స్పర్మ్కి ఫంక్షన్ మంచి లేనప్పుడు, లేదంటే స్పర్మ్కి డిఎన్ఏలో బ్రేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంబ్రియో క్వాలిటీ పువర్ ఉంటుంది. దానివల్ల కూడా ఇంప్లాంటేషన్ ఇష్యూస్ అవుతాయి. సో మీరు అయితే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్తో సఫర్ అవుతున్నారు, లేదంటే మీది మోర్ దెన్ 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయింది అంటే ఒక మంచి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఏ రకంగా డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు అని మీ డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.